ఇంజిన్ రూమ్లో దాడి చేసి ట్రంప్ వెల్లడించారు. అయితే ఆ నౌక తౌసక్ అనేటువంటి నౌకకు సంబంధించి ఇంజిన్ రూమ్లో దాడి చేసి తర్వాత తమ ఆధీనంలోకి తీసుకున్నారన్నట్టుగా డొనాల్డ్ ట్రంపే ఒక విడుదల చేశారు. సో ట్రంప్ ప్రకటించినట్టు కాసేపటికే మళ్ళీ ప్రతీకార దాడిలో భాగంగా ఇరాన్ యుఎస్ఎస్ అబ్రహం లింకన్ అనేటువంటి వార్షిప్ పైన దాడి చేసింది. ఒకసారి ముందుగా అమెరికా ఆ యుఎస్ వార్షిప్ సహాయంతో ఇరాన్ తౌసక్ అనేటువంటి నౌకను ఎలా స్వాధీనపరుచుకుంది ఆ వీడియో చూద్దాం. Motor Vessel Toska, vacate your engine room. Vacate your engine room. We're prepared to subject you to disabling fire. సో అది డొనాల్డ్ ట్రంప్ విడుదల చేసిన వీడియో పక్కన మీకు కనబడుతోంది ఇక్కడ. సో దీంట్లో ముందుగా ఆ తౌసక్ అనేటువంటి ఆ నౌకని స్వాధీనపరుచుకునే ముందు కొన్ని ఫైరింగ్ కూడా చేసింది అమెరికా. సో ఆ ఫైరింగ్లో భాగంగా తౌసక్ అటువంటి నౌక యొక్క ఇంజిన్ రూమ్లో దాడి చేసి ఆ తర్వాత అది పూర్తిగా ఆ నౌక మొత్తాన్ని కూడా స్వాధీనపరుచుకుంది. మరి అది ఎక్కడి నుంచి ఎటువైపుగా వెళ్తోంది, దాని డెస్టినేషన్ ఏంటి, ఏ కంట్రీకి ఏ బల్క్ క్యారియర్ని తీసుకుంటుందో తెలియదు. కానీ ఇరాన్కి సంబంధించిన ఒక నౌకను మాత్రం స్వాధీనపరచుకోవడంతో ఏకంగా డొనాల్డ్ ట్రంప్ దాన్ని ట్వీట్ చేయడంతో ఇరాన్ కూడా ఆగ్రహానికి గురైంది. ఇరాన్ ఏం చెప్తోందంటే మేము అందుకే యుఎస్ఎస్ వార్షిప్స్పై అటాక్ చేశామని చెప్తోంది. విజువల్స్లో మనం చూస్తున్నాం డొనాల్డ్ ట్రంప్కి సంబంధించిన ట్వీట్ అది. Today, an Iranian-flagged cargo ship named Tauska, nearly 900 feet long and weighing almost as much as an aircraft carrier, tried to get past our naval blockade. So, వాళ్ళు ఆల్రెడీ కొన్ని బ్లాకేడ్స్ క్రియేట్ చేసుకున్నారు. అటువైపు నుంచి ఇరాన్ ఎటువంటి నౌకల్ని పంపడానికి వీళ్ళని కొన్ని బ్లాకేడ్స్ పెట్టుకున్నారు. బ్లాకేడ్స్ అంటే పూర్తిగా దాన్ని మూసివేయడం. సో ఆ బ్లాకేడ్స్ దానికి సంబంధించిన దగ్గరికి రావడంతోనే అండ్ ఇట్ డిడ్ నాట్ గో వెల్ ఫర్ దెమ్. సో అక్కడికి వచ్చిందట, అందుకే వాళ్ళు నచ్చలేదంట. The US Navy-guided missile destroyer USS Sprouns intercepted the Tauska in the Gulf of Oman and gave them fair warning to stop. The Iranian crew refused to listen, so our Navy's ship stopped them right in their tracks by blowing a hole in the engineer room. So అక్కడ ఏం చెప్తున్నారు, అక్కడ మేము వారిని వార్నింగ్ ఇచ్చాము, ఆగిపోవాలి, మేము బ్లాకేడ్ చేశాము, ఎట్టి పరిస్థితుల్లో మీరు కదలానికి వీల్లేదని చెప్పి యుఎస్ వార్షిప్ నుంచి వార్నింగ్ కూడా వెళ్ళిందంట. ఎట్టి పరిస్థితుల్లో ఆగకపోయేసరికల్లా ఇంజిన్ రూమ్లో అక్కడ చూడండి తను ఏం చెప్తున్నారు, దెమ్ రైట్ ఇన్ ద ట్రాక్స్ బై బ్లోయింగ్ ఏ హోల్. ఒక భారీ బుల్లెట్ అటాక్తో లేకపోతే ఒక ఫైరింగ్తో ఇంజిన్ రూమ్లో ఒక బిగ్గెస్ట్ హోల్ని ఏర్పాటు చేయగలిగాము, హోల్ని పెట్టాము. రైట్ నౌ యుఎస్ మెరైన్స్ హ్యావ్ కస్టడీ ఆఫ్ ది వెసెల్. సో దానికి మేము కస్టడీలోకి తీసుకున్నాము. ద తౌస్కా ఇస్ అండర్ యుఎస్ ట్రెజరీ శాంక్షన్స్ బికాస్ ఆఫ్ దేర్ ప్రియర్ హిస్టరీ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీ. వీ హ్యావ్ ఫుల్ కస్టడీ ఆఫ్ ద షిప్ అండ్ ఆర్ సీయింగ్ వాట్స్ ఆన్ బోర్డ్ అని చెప్పి ఆయన చెప్తున్నమాట. సో దాన్ని పూర్తిగా స్వాధీనపరుచుకున్నా. ముందుగా గల్ఫ్ ఆఫ్ ఓమన్ దగ్గర వాటిని మేము షిప్ని స్వాధీనపరుచుకున్నాము. అటుగా వస్తోంది, బ్లాకేడ్ని దాటేసి వస్తున్న క్రమంలో దాన్ని అడ్డుకొని ఆ ఇంజన్ రూమ్లో బొక్క పెట్టి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశామనేటువంటి మాట ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్. అయితే ఇప్పటివరకు యుఎస్ వార్షిప్స్ ఎక్కడెక్కడ ఏ రకంగా ఉన్నాయంటే, యుఎస్ వార్షిప్లకు సంబంధించి ప్రజెంట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు యుఎస్ఎస్ అబ్రహం లింకన్ అండ్ యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్. ఇటు అబ్రహం లింకన్ ఏమో అరేబియన్ సీలో గస్తీ కాస్తోంది, యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ఏమో రెడ్ సీ దగ్గర గస్తీ కాస్తోంది. ఇవి చాలా కీలకమైనటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు. ఇక మిసైల్ డిస్ట్రాయర్లకు సంబంధించి ఫ్రాంకీ పీటర్సన్ అది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర లాంచ్ చేశారు. మైకేల్ మర్ఫీ అది హార్మూజ్ దగ్గరే ఉంది. తర్వాత ఇందాక డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్లో యుఎస్ఎస్ స్ప్రాన్స్ అనేటువంటి ఈ నౌక, ఇది మిసైల్ డిస్ట్రాయర్, ఇది కూడా ఒక కార్గో షిప్ని స్వాధీనపరుచుకున్నటువంటి ఈ యుఎస్ఎస్ స్ప్రాన్స్ ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర గల్ఫ్ ఆఫ్ ఓమన్కి సమీపంగా బ్లాకేడ్లో విధులు నిర్వర్తిస్తోంది. బ్లాకేడ్ చేయడానికి ఇది కూడా అక్కడ ఉపయోగపడుతోంది. అయితే దీని సహాయంతోనే ఇప్పుడు తౌస్కా అనేటువంటి ఆ నౌకని బల్క్ క్యారియర్ని ఇరాన్కి సంబంధించిన దాన్ని స్వాధీనపరుచుకున్నారు. దానికి ప్రతీకారంలో భాగంగా ఇరాన్ పలు డ్రోన్ అటాకులు చేసింది. ఆ డ్రోన్ అటాక్లకు సంబంధించి విజువల్స్ మనం కింద సెకండ్ బాక్స్లో చూస్తున్నాం. ఒకసారి ఆ విజువల్ మీకోసం ప్లే చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. సో దాంట్లో ఇరానియన్ డ్రోన్ అటాక్తో యుఎస్ వార్షిప్ కొంత పాక్షికంగా దెబ్బతిన్నట్టు తెలుస్తుంది. ఏంటంటే యుఎస్ఎస్ ఫ్రాన్స్ అనేటువంటి ఈ నౌక డైరెక్ట్గా ఆ స్వాధీనపరుచుకునేటువంటి ఆపరేషన్లో ఉంది కాబట్టి దానిపైన ఇరాన్ డ్రోన్ల వర్షం కురిపించింది. ఒకసారి ఆ విజువల్ చూద్దాం.
సో డ్రోన్ అటాక్ కారణంగా ఇరాన్కి సంబంధించిన డ్రోన్స్తో యుఎస్ వార్షిప్ పూర్తిగా దెబ్బతినిపోయింది. యుఎస్ఎస్ పురాన్స్ అనేటువంటి ఈ మిసైల్ డెస్ట్రాయర్ను ఉపయోగించి అటు ఇరాన్ టౌస్కా అనేటువంటి నౌకని స్వాధీనపరుచుకున్న అమెరికా అది డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసిన తర్వాత ఇరాన్ ఈ అటాక్ పాల్పడింది. అయితే ఇప్పటికీ ఏప్రిల్ 22 అంటే ఆల్మోస్ట్ రేపు వీళ్ళకి సంబంధించి తీసుకున్నటువంటి సీజ్ఫైర్ అండర్స్టాండింగ్ ముగియబోతోంది. సో ఏప్రిల్ 8న వాళ్ళు 2 weeks ఆఫ్ సీజ్ఫైర్ అనౌన్స్ చేశారు యాజ్ పర్ ఇండియన్ టైమింగ్. సో రేపు నైట్ కల్లా ఈ అండర్స్టాండింగ్ ముగియబోతోంది. ఏప్రిల్ 22 అంటే ఆల్మోస్ట్ ఏప్రిల్ 21 ఇన్ ద మిడ్ నైట్ ఆఫ్ 12 o'clock ఈ సీజ్ఫైర్ అండర్స్టాండింగ్ ముగియబోతోంది. రేపో మాపో మళ్ళీ రెండో విడత చర్చలకు సిద్ధంగా ఉన్నాం, చర్చలు జరుపుదామని రకంగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. కానీ ఇది ఎంత మేరకు పాసిబుల్ అవుతుంది, ఎంత మేర వీళ్ళు నిజంగానే చర్చలు పెడతారు, ఈ యుద్ధాన్ని ఆపుతారనే చూడాలి. బట్ మళ్ళీ యాజ్ ఆఫ్ నౌ ఈ యుద్ధం అయితే ఎస్కలేట్ అయిందని చెప్పాలి. ఈ యుద్ధం ఎస్కలేట్ అయింది. మళ్ళీ యుఎస్ వార్షిప్ పై ఇరాన్ అటాక్ చేయడం, ఇరాన్కి సంబంధించినటువంటి నౌక పూర్తిగా అమెరికా స్వాధీనం చేసుకోవడం వరుస క్రమంలో జరుగుతున్న ఈవెంట్స్తో మరీ ఒకసారి ఆ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అగ్నిగుండంగా మారింది. సో స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ వెంట ఇంకా ఈ దాడులు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పుడు యుఎస్ వార్షిప్ పై డ్రోన్ అటాక్ని